యాజ్ ఎ స్టూడెంట్‌గా మన దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉంటాయి కదా! కానీ కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే మనం మంత్లీ చాలా చక్కగా ఖర్చు పెట్టుకోవచ్చు. సో, ఎలాగంటే ప్రతి స్టూడెంట్‌కి ఒక మంత్లీ ప్లానింగ్ బడ్జెట్ ఉండాలి. సో, మనకు కావాల్సినటువంటి నీడ్స్ ఏంటి? వాంట్స్ ఏంటి? స్టూడెంట్‌గా మనకి నీడ్స్ ఏముంటాయి? స్కూల్ బుక్స్, పెన్స్, పేపర్స్, గైడ్ ఇవన్నీ. వాంట్స్ ఏముంటాయి? మొబైల్, తర్వాత ఇలాంటి సమ్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. సో, ఇలాంటి వాటి మీద ఖర్చు తగ్గించుకుంటే గన మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. సో, ప్రతిరోజు మీరు 10-20 రూపీస్ కన్నా సేవ్ చేయగలిగితే గన ఈ చిన్న మొత్తాలే లాస్ట్‌లో పెద్ద మొత్తంగా మీ చేతిలో ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈ మొబైల్ కానీ, హెడ్‌ఫోన్స్ గానీ ఇలాంటి గ్యాడ్జెట్స్ కొనేటప్పుడు విద్యార్థి దశలో 3 డే రూల్ ఫాలో కండి. అంటే ఈరోజు నేను అనుకున్నాను అంటే దానికోసం 3 రోజులు వేచి ఉండండి. ఈ 3 రోజులు బాగా ఆలోచించండి. ఇది నాకు అవసరమా? కాదా? ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌కి నేను కొనాలా? వద్దా? అని బాగా ఆలోచించిన తర్వాత ఇంక తప్పదు అనుకుంటే మాత్రమే కొనండి. లేదా అంటే గన మీ భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఈ మనీని సేవ్ చేసుకోండి. సో, విద్యార్థి దశ నుంచే గన పార్ట్ టైమ్ జాబ్స్, ఫ్రీలాన్సర్ ఇలాంటివన్నీ మీరు చేయడం స్టార్ట్ చేశారు అంటే గన భవిష్యత్తులో ఇదొక మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ గాను కూడా మీకు చాలా ఉపయోగపడుతూ ఉంది. మనీ మేనేజ్‌మెంట్ అంటే ఎక్కువ డబ్బు కాదు. ఇది కరెక్ట్ ప్లాన్. ఇప్పుడు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ శర్మ.